హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, నిన్నైతే తిరుపతిలో A to Z పార్క్ ఉందంటండి పిల్లలది. అక్కడికి వెళ్ళాం. మా పిల్లలు వచ్చారు, ఫుల్ బిజీ అయిపోయానని చెప్తున్నాను కదా లైవ్లో. ఇదిగోండి ఆ పార్క్ ఇదే. సడన్గా అనుకొని అప్పటికప్పుడు బయలుదేరామండి. అయితే పిల్లలు చూసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే, కానీ పెద్దవాళ్ళు బర్డ్స్ దగ్గర మాత్రమే కొంచెం ఎంజాయ్మెంట్ ఉందండి. అంటే మా లాంటి వాళ్ళకి, అంటే ఇంకా పిల్లల కోసం పేరెంట్స్ వస్తూ ఉంటారు. మేమైతే ఆ ఏజ్ దాటేసాం కదండి. అయితే జంతువులు అయితే తక్కువ, బర్డ్స్ పెట్స్ ఎక్కువ ఉన్నాయండి జూలో. అయితే కొంచెం ఎంజాయ్మెంట్ అండి, చిన్నదే కానీ కొంచెం బర్డ్స్ని మంచిగా పెంచుతున్నారు. అదైతే కొంచెం ఫుల్ఫిల్ చేసిందండి, హ్యాపీగా అనిపించింది నాకైతే. మరి మా పిల్లలకి వాళ్ళకి ఎలాగుందో, మా వారు అందరం కలిసి వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. రకరకాల బర్డ్స్ పెట్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. కోళ్ళు, కోడి పుంజులు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. వాటిల్లో కూడా వెరైటీ, ఇదిగో చూడండి, ఇవంతా రకరకాల వెరైటీస్ అండి. కోడి పుంజుల్లోనే బ్లాక్గా ఉన్నాయి. మరి కోళ్ళు అయితే రకరకాలు, అయితే మన ఆంధ్రాలో దొరికేటివి కాదండి. చాలా దూర చైనా నుంచి, జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇలాగ తెప్పించి పెట్టున్నారు. బోర్డులు అయితే పెట్టారు. ఇంకా అవంతా తీస్తే ఇంకా మరీ లాంగ్ అయిపోతుందని అవన్నీ తీయలేదండి నేను. ఇవైతే చిన్నవండి, పొట్టిగా ఉన్నాయి. కోడి పుంజులు ముచ్చటగా ఉన్నాయండి. గిన్నీ కోళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రకం తెచ్చిపెట్టున్నారు. చెప్పాను కదా, బోర్డ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. ఇవైతే మామూలుగా అన్నీ చూసేవే, కానీ లోపల అంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత బోర్డ్స్ అండి, ప్యారెట్స్, రకరకాల వెరైటీ బోర్డ్స్ ఉన్నాయి. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హ్యాపీ అనిపించిందండి. నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పాను, కానీ వాళ్ళు రమ్మని బలవంతం చేస్తే వెళ్ళానండి. ఇక్కడ చూడండి, ఈ ఒక రకం కోళ్ళు, వీటిని ఏమంటారు, నాకైతే కోళ్ళు అనే చెప్తున్నాను నేను. మీకు ఏదైనా పేర్లు తెలిస్తే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇవైతే ముక్కుల దగ్గర చూడండి వేలాడుతూ ఉంది స్కిన్ను. ఇది ఒక రకం కోళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు అయితే అక్కడ రాసి పెట్టి లేవు. నేనైతే కొన్నిటికి పేర్లు ఉన్నాయి, కొన్నిటికి పేర్లు లేదు. చూసినవి నేను చెప్తున్నానండి. కోళ్ళు రకరకాలుగా ఉన్నాయి, కానీ చిన్ని వాటికి పేర్లు ఉన్నాయి, వీటికైతే పేర్లు లేవండి, పెద్ద కోళ్ళకి. ఇక్కడ చూడండి క్యాట్స్ కూడా అండి, రకరకాలుగా ఉన్నాయి క్యాట్స్. అయితే చెప్పాను కదా, ఇదిగోండి వీటికైతే షూస్ లాగా ఉన్నాయండి. ప్యారెట్స్కి కాళ్ళకి చెప్పులు వేసుకుని షూస్ వేసుకున్నట్టున్నాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అండి. ఇక్కడ చూడండి పక్షులకి ఉండడానికి గూళ్ళు లాగా పెట్టారు. ఇదిగోండి 4 వైపులా ఇలాగ పరిగెడుతున్నాయండి గుంపులుగా. లోపలైతే మనం చూడంగానే వచ్చి వాలుతున్నాయి. చిన్ని పిట్టలండి. నాకైతే హ్యాపీగా అనిపించింది వాటిని చూస్తుంటే. స్వేచ్ఛగా ఎగురుతున్నట్టే ఉన్నాయి, కానీ వాటిని బయట గేట్లు తెరిస్తే వెళ్ళిపోతాయనేసి మన గేట్ మాత్రం చుట్టూ కవర్ చేసేసారు. పైన 3 వైపులా కవర్ చేశారు. ఒకవైపు గేట్ పెట్టారు, కాపలా ఉన్నారు. ఆ గేట్ తీస్తే మనం వెళ్ళంగానే మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి బోర్డ్స్ అయితే ఫీడింగ్ ప్యాకెట్స్ ఇచ్చారండి మాకు. అవి తీసుకెళ్ళి ఇది ఒక షెల్టర్ లాగా ఉంది ఇక్కడ. ఆ ఫీడింగ్ ప్యాకెట్లు చేతుల్లోకి తీసుకొని గింజలు అలా పోసుకోగానే చేతిలో అలాగ వచ్చేస్తున్నాయండి, గుంపులుగా వచ్చేస్తున్నాయి. కొందరైతే బాగా భయపడుతున్నారు, కొందరైతే హ్యాపీగా గింజలు పెడుతున్నారండి. నా చైన్ వచ్చి లాగేసాయి, మెడలో చైన్ వచ్చి బోర్డ్స్ అన్నీ నా మెడ చుట్టూ చేరుకున్నాయండి. నాకు ముందే వైట్ హెయిర్ ఉంది కదా, తలపైన కూర్చొని 2 బోర్డ్స్ వైట్ హెయిర్ని లాగుతూ ఉన్నాయి. మా వాళ్ళని వీడియో తీయమన్నా నా పిల్లలకి చూపెడతానని. వాళ్ళు నవ్వుతూ ఉన్నారండి. పిల్లలు ఎవరు వెళ్ళినా సరే చేతిలో గింజలు చూడంగానే అలా కిలకిల్లాడుతూ వచ్చేస్తున్నాయండి. చేతుల్లోకి వచ్చి ఆ గింజలన్నీ ఏరుకొని తింటున్నాయి. వడ్లు ఉంటే శుభ్రంగా పొట్టు తీసేసి తింటున్నాయి. మొక్కజొన్న గింజలు అలాగ సన్న పీసులుగా వేసి పెట్టారు. హ్యాపీగా అనిపించిందండి నాకైతే. బాగా రిలాక్స్ అయ్యాను నేను వీటిని చూసిన తర్వాత. నేనైతే రానని దానికి ఇదిగోండి ఫీడ్ వేస్తున్నారు మా వారు. అందరికీ
ఫీడింగ్ పెడుతూ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఇదిగోండి మా పిల్లల పైన కూడా పక్షులన్నీ ఎగురుతున్నాయి కదా, చూస్తుంటే ఇదిగోండి పిల్లలు పెడుతున్నారు. చాలామంది పిల్లలు భయపడట్లేదండి. కొందరైతే పెద్దోళ్ళే అదిరిపోయి ఏడుస్తూ పరిగెడుతున్నారు లేడీసు. దేనికి భయపడ్డమని నేను అరిచి వాళ్ళని ముందుకు పంపించాను. అవేం చేస్తాయి, చిన్ని బోర్డ్స్ కదండి, ముచ్చటిగా రంగులుగా ఉన్నాయండి, రకరకాల రంగులు. నేను అన్ని రంగులు అయితే వీడియో తీయలేదు. ఇవి చూడండి ముక్కులు పొడుచుకొని ఒకటికొకటి తింటున్నాయి. ఒకే జాతివి అయితే ఒకే దగ్గర చేరుతున్నాయి. వేరే జాతిది వచ్చిందంటే ముక్కుతో పొడిచి తరిమేస్తున్నాయండి. వాటిలో కూడా చూడండి ఎన్ని తేడాలో. మనుషుల్లోకి వచ్చిన వైబ్రేషన్స్, మనుషులకు వచ్చిన ఆలోచనలు వాటికి కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని బోర్డ్స్ వచ్చాయో చేతి మీదకి. గింజలు చూస్తే చాలండి అలాగొచ్చి తింటున్నాయి. ఇక్కడైతే బనానాలండి సన్నగా కట్ చేసి వేశారు ప్యారెట్స్కి, వాటికి బర్డ్స్కి. అవి శుభ్రంగా కొరుక్కొని తింటున్నాయి. ఇక్కడ చూడండి ర్యాట్స్ ఎలా ఉన్నాయో. వీటికి కూడా కేజ్ లాగా పెట్టారు. కేజ్ అంటే గాజు బీకర్ లాగా పెట్టారు అండి, అందులో తింటున్నాయి ఫుడ్ వేస్తే. ఇక్కడ చూడండి ఇవి మంగూసో ఏమో అన్నారు మా వాళ్ళు, నాకైతే పేరు తెలీదు. ఇక్కడ చూడండి ఉడుము అని నేను అన్నాను, వాళ్ళు ఏదో పేరు చెప్పారు. ఇక్కడ చూడండి లోపల లాస్ట్కి పోయి ముడుక్కొని పడుకొని ఉంది. అందరూ జనాలు రాపిడికి అవి కూడా భయపడిపోయి కొన్ని అయితే తగ్గిపోతున్నాయంటండి, వెయిట్ లాస్ అవుతున్నాయంట. ఈ మేకలు చూసారా చెవులు ఎంత పొడుగున్నాయో, ఒక్కొక్క దానికి. దీనికైతే నడుస్తూ వెళ్తుంది కదా, దానికైతే 1/2 మీటర్ పైనే ఉందండి ఒక్కొక్క చెవు. దీనికైతే ఫుల్ మీటర్ ఉందనుకుంటున్నాను నేను. బాగా చెవులే పొడవుగా ఉన్నాయండి. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో తెలీదు. ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి మంగూస్ అంటే అదేంటో నాకు తెలీదు, ఉడుమో ఏదో చెప్పాను నేను. మా వాళ్ళు ఏదో పేర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు మంచి ఫాస్ట్ కదండి, మంచిగా చదువుకున్నారు కదా. నాకైతే వచ్చి రాని చదువే కదండి, నేను చదివిన చదువు మీకు చెప్పేశాను కదా, నా దగ్గర దాపరికాలు లేకుండా. ఇది చూడండి, ఇదైతే అందరూ ఎక్కడుంటే అక్కడ వచ్చి ఒదుక్కొని నిలబడుకుంటున్నది. ఇది నిప్పుకోడో ఏంటో, చాలా తమాషగా అనిపించాయండి బర్డ్స్. డక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని రకాల డక్స్ ఒకే కేజ్లో చూస్తున్నాం. చిన్నపిల్లలు అయితే ఇంకో దగ్గర. ఇవి ఒక రకం అండి, అవి ఒక రకం. ఇవి అన్నీ కలిపి ఒక దగ్గర ఉంచితే కొట్లాడుకుంటాయని విడివిడిగా కొన్ని జాతులు కలవంటండి, అందుకని విడివిడిగా పెట్టారు. ఇదిగోండి ఇవి చిన్ని డక్స్ అండి, చిన్నవి ఇవి ఒక సెక్షన్లో పెట్టారు. తమాషగా ఆడుతూ అలాగ తిరుగుతూ ఉంటే అవి చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి. మన మెంటల్ టెన్షన్లు అన్నీ పోతాయి. ఇదిగోండి ఇది చూడండి, మళ్ళీ అటుపక్క ఒక బ్యాచ్ వచ్చారా, వాళ్ళకి ఎదురుగా పోయి నిలబడుకుంటూ ఉన్నాయి. ఎవరిని తాకనివ్వట్లేదండి. అయితే అందరి మధ్యలో తిరుగుతున్నాయి కానీ ఎవరిని తాకనివ్వట్లేదు. అక్కడ ఉండేవాళ్ళు అంటారు కదా, కేరింగ్ తీసుకునేవాళ్ళు. ఇవి చూడండి పప్పీస్ చూడండి, చిన్నవే కానీ ఏజ్ ఎక్కువ అంటండి. పెట్ డాగ్స్ అంటున్నారు వీటిల్ని. చాలా చిన్నవండి, ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో కానీ. అయితే మొత్తానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక 1/2 గంట ఎంజాయ్ చేయొచ్చండి అందరూ కూడా, పెద్దోళ్ళు పిల్లలు.